నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు రెహమాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి న్యూమరాలజీ గురించి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? చాలా బాగున్నాం సార్, మనం జ్యోతిష్యం చూసేటప్పుడు కానీ న్యూమరాలజీ చూసేటప్పుడు కానీ అసలు ఏ ఏ శాస్త్రాలను ఉపయోగిస్తాం? ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఓకే. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తుంది. అసలు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, జాబ్ ఎప్పుడు వస్తుంది, సంతానం ఎలా ఉన్నది, ఏంటి అనేటువంటి అన్ని విషయాలు, అసలు వీళ్ళు బిజినెస్ చేయాలా లేదా జాబ్ చేయాలా, వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి లైఫ్ హిస్టరీ అంతా ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తుందమ్మా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా 80 to 90% ఆస్ట్రాలజీ ప్రకారమే మన లైఫ్ నడిచింది. మిగిలిన 20% భగవంతుడి చేతుల్లో ఉంటుందమ్మా. న్యూమరాలజీ ప్రకారం పేరు ఎలా పెట్టుకోవాలి, పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా నెగిటివ్ నెంబర్ ఉందా, ఆ పాజిటివ్ నెంబర్ ఉంటే మన లైఫ్ అంతా పాజిటివ్గా జరిగింది, నెగిటివ్ నెంబర్ ఉంటే నెగిటివ్గా జరిగింది. దానిలో కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, అవి ఉంటే అది దాని యొక్క పని అవి చేసేస్తుంటాయి. మరి ఒకేసారి అనుకోకుండా యాక్సిడెంట్స్ అవ్వటం, ఇలా డిస్టర్బ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ నెగిటివ్ నెంబర్స్ కారణం. అవన్నీ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. అలా నేను చెయ్యి చూస్తానమ్మా. చెయ్యి అద్భుతమైన విషయాలను తెలియజేస్తుంది. అసలు మనం ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, సంతానం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాలన్నీ చెయ్యి చూస్తుంది. అలానే ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఫేస్ని బట్టి మన యొక్క 100 years మన లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా చూడవచ్చు. అలానే సిగ్నేచర్, ఎలా సంతకం పెడుతున్నారు, ఈ సంతకాన్ని బట్టి మనకేమైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అలానే మనకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా చూసుకోవడానికి సంతకం ఉపయోగపడుతుంది. అలానే గ్రాఫాలజీ ప్రకారం చక్కగా రాసుకుంటుంటే లైఫ్ అనేటువంటిది చాలా చక్కగా ఉంటుంది. లేకపోతే అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. అలానే నేను వచ్చేటప్పటికి మ్యారేజ్ డేట్స్ కూడా చూస్తాను. మన మ్యారేజ్ డేట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ. సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేజ్ డేట్. మన డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగున్నా మ్యారేజ్ డేట్ బాగోలేకపోతే లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంటుంది. అసలు మన లైఫ్ బిగిన్ అయ్యేది అక్కడి నుంచి కాబట్టి అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ఇన్ని శాస్త్రాలు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి పేరులో, ఇవన్నీ చూసి మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. సో అలా ఇస్తాను కాబట్టి ఈ రోజున మనం వరల్డ్లో నెంబర్ 1 ఆస్ట్రో న్యూమరాలజిస్ట్గా వెలుగొందుతున్నాం. ఇలా ఎక్కువ శాస్త్రాలు చెప్పి ఎక్కువ రిజల్ట్స్ ఇవ్వటం, బాగా సక్సెస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సార్, ఇంతకు ముందు వీడియోలో మనం 5వ తారీఖు పెళ్లి జరిగినట్టయితే కనుక ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేసి చెప్పడం జరిగింది. మరి ఈ వీడియోలో నాకు 8వ తేదీన గనక పెళ్లిళ్ళు జరిగినట్టయితే గనక వీరికి ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా సాగిపోతుంది ఒకసారి. 8 అంటే శని. శనిలో పెళ్లిళ్ళు చేసుకోకూడదు. మరి పంతులు గారు ఎందుకు చేస్తారంటే వారికి ముహూర్త బలం ఉంది కాబట్టి చేస్తారు. వాళ్ళనే మనం అంటానికి లేదు. శనిలో పెళ్లి చేసుకుంటే ఏమండి, మా అబ్బాయి మద్రాసులో జాబ్ చేస్తాడండి, 2 లక్షల రూపాయల జీతం అండి, అదేందో పెళ్ళైన కానీ నేను జాబ్కి వెళ్ళను అంటున్నాడు. అమ్మాయి వచ్చిన వేళ విశేషం ఏంటో నాకు తెలియదు, మా అబ్బాయి జాబ్కి వెళ్ళను అంటున్నాడు. ఎంత చెప్పినా వింటం లేదు. అదేందోనండి, మా వ్యాపారం చాలా బాగుండేది, అమ్మాయి వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ మా వ్యాపారం దెబ్బతినింది అని నా దగ్గరికి వచ్చి చాలామంది చెప్తుంటారు. ఇలా జనరల్గా అనుకునే మాటలే, మీకు తెలుసు. అమ్మాయి మంచి అమ్మాయి, అమ్మాయి పుట్టిన కానీ వాళ్ళ పేరెంట్స్కి బాగా కలిసి వచ్చింది, బాగా కట్నం ఇచ్చారు కాబట్టి మీరు పెళ్లి చేసుకున్నారు. సో అమ్మాయిలో ఏం ఫాల్ట్ ఏం లేదు, మీ అబ్బాయిలో ఫాల్టు లేదు. 30 ఏళ్ళ దాకా మంచోళ్ళు అయినటువంటి అబ్బాయి, 30 ఏళ్ళ దాకా మంచి అయిన అమ్మాయి పెళ్లి చేసుకోగానే చెడ్డోళ్ళు అయిపోరు. అంత మాత్రాన అదృష్టం ఏం కోల్పోవడం అనేది జరగదు. 8వ తారీఖు పెళ్ళిళ్ళు చేసుకుంటే, 8వ తారీఖు ముహూర్తంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే, శనిలో పెళ్ళిళ్ళు చేసుకుంటే చేసే ఉద్యోగాలు ఊడిపోతాయి. చేసే ఉద్యోగాలకి వెళ్ళకపోయినా ఊడిపోతాయి, లేదా ఆళ్ళు తీసేస్తారు వెళ్తే. వ్యాపారాలు దెబ్బతింటాయి. పిల్లలు ఆలస్యంగా పుడతారు, పిల్లలు అంటూ పుడతారు, ఆలస్యంగా పుడతారు. ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ చెప్తా. ముందు అమ్మాయి పుడితే అందరూ అమ్మాయిలు పుడతారు. ఇప్పుడు చాలామంది అబ్బాయి కోసం నైట్ పెట్టుకొని 4 పుట్టారు, 5 అమ్మాయిలు పుట్టారు అని చెప్పుకుంటుంటారు. ఇక్కడ 8వ తారీఖు పెళ్ళి అయితే ఎక్కువ శాతం 60 to 70% నేను చెప్పేది. ఇప్పుడు ఏది మాట్లాడుకున్నా మనం 60 to 70% ఆఫ్ ద పీపుల్ గురించి అమ్మ. ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయి. ఇలా 8వ తారీఖు పుట్టిన వాళ్ళకి ముందు అమ్మాయి పుడితే అందరూ అమ్మాయిలు పుడతారు.
ముందు అబ్బాయి పుడితే తర్వాత అందరు అబ్బాయిలు పుడతారు. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. లేట్గా పిల్లలు పుట్టడం, ఫ్యామిలీలో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇప్పుడు జరిగే వ్యాపారం ఆగిపోతే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా, ఆటోమేటిక్గా ఆల్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్సే కదా. ఎవరు ఎన్ని చెప్పినా అబ్బా మహాతల్లి అన్న మహారాజ్ అన్న ఆల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఎంత మంచి తల్లి అయినా నువ్వు రాకపోతే పిల్లలకి అన్నం వండి పెట్టకపోతే లేదయ్యా మా ఆయన మంచోడు అని చెప్పి ఇంకా కాపురం చేయాలని ఎవరు ట్రై చేయరు. ఇప్పుడు ఉన్నంతలో తక్కువ తెచ్చినా ఇబ్బంది లేదు, కానీ అసలు నువ్వు ఇబ్బంది పెడుతుంటే ఎవరు చేయలేరు కదా. అసలు అన్ని ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్. నేను డబ్బులు లేవు స్కూల్లో చేర్చని పిల్లల్ని, లేదా నా డబ్బులు లేవు అన్నం పెట్టనంటే కుదరదు కదా. చేయాలిగా, తప్పనిసరి చేయాలి కదా. సో ఇవన్నీ సమస్యలు రావడానికి కారణం 8 శని నంబర్. మరి 8వ తారీఖు ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తారంటే మంచి ముహూర్తం ఉంది కాబట్టి చేశారు. కాబట్టి నేను అనేది ఏంటంటే పెళ్ళంటే 100 ఏళ్ల పంట కాబట్టి పంతులు గారిని అడిగి ఒక 4-5 డేట్లు తీసుకోండి. ఒక 8వ తారీఖే ఉండదుగా, 4-5 డేట్లు తీసుకోండి. వీళ్ళ జాతకాల ప్రకారం ఒక నెల ఆలస్యం అయింది, లేకపోతే దానివల్ల లైఫ్ పోదుగా. అలా తీసుకొని మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవండి. కలిసి ఏమండి ఈ డేట్ ఇచ్చారండి మరి ఏంటండి అని చెప్పి అడిగితే మేము దానిలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా ఈ 5, 8 ఈ అంటే ఈ బుధుడు నంబర్లు ఈ శని నంబర్లు రాకుండా, ఎందుకంటే వాళ్ళకి న్యూమరాలజీ తెలియదు పాపం, తెలియక పెట్టారు, కావాలని పెట్టల. మనం ఇక్కడ ఎవరిని తప్పు పట్టని లేదు, తెలియక పెట్టారు. కాబట్టి ఇలా కలిసి ఇలా చేస్తే ఆటోమేటిక్గా మేము ఏం చేస్తామంటే దానికి తగ్గట్టుగా మంచి డేట్ ఇస్తాం. అలా డేట్ ఇస్తే వాళ్ళు బాగా డెవలప్ అవడానికి అవకాశం. సపోజ్ ఎవరికైనా ఆల్రెడీ 8వ తారీఖు పెళ్ళయిందండి, ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి రెమెడీ చెప్పడానికే మేము ఉన్నది. తప్పనిసరిగా వాళ్ళకి రెమెడీ చెప్తాం. అలా రెమెడీ చెప్పి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండే విధంగా కూడా చేసి పెట్టడానికి అవకాశం ఉందమ్మా. ఈ శాస్త్రాలు ఊరికి నెరాల మనం తయారు చేసినవి కాదు. మన పూర్వీకులు వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఇట్లా పుట్టలు వచ్చాయని సినిమాల్లో చూపించారు కదా, అలా పుట్టలు వచ్చేటట్టుగా ఆ అమ్మవారిని సాటిస్ఫై చేసి అమ్మవారి కోసం తపస్సు చేసి ఆ అమ్మ దగ్గర నుంచి ఆ అతీంద్రమైన శక్తులు సంపాదించి మనకిచ్చి హ్యాపీగా బతకంట్రా అని చెప్పి మన పూర్వీకులు మనకిచ్చారు. వాళ్ళకి ఒక్కసారి నమస్కారం పెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సంపద ఇదంతా. ఈ సంపద ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తే ముందుకెళ్తే జీవితం అనేటువంటిది బాగుంటుంది. అలా చేసుకుంటే బాగుంటుంది. సో 8వ తారీఖు పెళ్ళిళ్ళు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్తో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరు బాధపడద్దు. ఒక్కసారి నన్ను కలవండి, తప్పనిసరిగా మంచి రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం.